గుంటూరు మెడికల్ కళాశాలలో జింకోసా ఆధ్వర్యంలో స్టూడెంట్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించే ప్రముఖ డాక్టర్లుగా పద్మ పురస్కారాలు అందుకున్న కళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను జింకానా సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కళాశాల నుంచి ఇప్పటి వరకు 8 మంది పద్మ పురస్కారాలకు ఎంపికవ్వడం అరుదైన విషయమని ఎమ్మెల్యే కామినేని అన్నారు. జింకానా సభ్యులు సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గుంటూరు మెడికల్ కాలేజీకి కొన్ని డిస్టింక్షన్స్ ఉన్నాయి. ఆ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ కాలేజీకి చేసినట్టు దేశంలో ఎక్కడా జరగదు. దాదాపు ఇప్పుడు 140 కోట్ల రూపాయలతో చేశారు. ఈ ఆడిటోరియం 5 కోట్లు, 35 కోట్లు పదిలి ప్రసాద్ గారి బిల్డింగ్. మనం చదువుకున్న కాలేజీ ఇది ప్రభుత్వం స్థాపించి వాళ్ళకు ఉచితంగా వైద్య విద్య వాళ్ళ కుటుంబాలు ఎంతో పైకెళ్ళి పద్మ అవార్డ్స్ 8 మందికి వచ్చినాయి. ఈ కాలేజీలో చాలా మంచి ఇది. తప్పకుండా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇలాగే చేయాలి. గుంటూరు పూర్వ విద్యార్థులు జింకానా ఆధ్వర్యంలో 100 కోట్లతో MCH బ్లాక్ నిర్మించుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కూడా వచ్చి స్టూడెంట్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఈ సమావేశాన్ని నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి జింకానా పూర్వ విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందించాను. ఈరోజు ఇలా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తాను.